హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. లైఫ్లో రిఫ్రెషింగ్గా ఉండాలి అని అంటే ఒక రిలేషన్షిప్ సడన్ సర్ప్రైజెస్ ఇంపార్టెంటా, లేకపోతే డైలీ కేర్, ఒక ఎమోషనల్ బాండింగ్ ఇంపార్టెంటా? మీకు ఆన్సర్ ఇచ్చే కన్నా ముందు నేను రివర్స్ క్వశ్చన్ వేస్తాను మీకు. ప్రతిరోజు ఇంట్లో అన్నం తినే వాళ్ళకి హోటల్ భోజనం అవసరమా? అప్పుడప్పుడు. ఇది కూడా అంతే. సో సడన్ సర్ప్రైజులు అప్పుడప్పుడా? అప్పుడప్పుడు అన్నా ఉండాలిగా మ్యామ్ తగ్గి బుర్రలో. అవును, ఇప్పుడు నేను ఒప్పుకున్నాను కదా. అంటే ఎలాగ మీరు అప్పుడప్పుడు ఏ అకేషనల్లీ ఏ హోటల్కి వెళ్తారో లేకపోతే ఇంకేదన్నా బయటికి వెళ్ళి భోజనం చేస్తారో, ఈ సడన్ సర్ప్రైజ్లు అలాంటివే. డైలీ కేర్ ప్రతిరోజు తినే ఇంటి భోజనం లాంటివి. ఓకే, బోత్ ఆర్ ఇంపార్టెంట్ అంట నేను. ఎవ్రీడే కేర్ ఈజ్ సో ఇంపార్టెంట్. సడన్ సర్ప్రైజెస్ కన్నా కూడా ఎవ్రీడే కేర్ ఈజ్ సో ఇంపార్టెంట్. అంటే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే హౌ వాస్ యువర్ డే అని అడగడం నేర్చుకోండి అసలు ఫస్ట్. ఆ ఇంట్లోకి రాగానే పెద్దోడు ఏం చేశాడో చూసారా ఇవాళ అని మొదలు పెట్టేయకుండా, మీ అమ్మగారు ఇలా అన్నారు అని మొదలు పెట్టకుండా, ఒక చిన్న స్మైల్ ఫేస్ తోటి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే. జిడ్డు మొహాలతోటి ఎప్పుడు నేను అనేది ఆ నైటీ అనే పేరు ఎవడు కనుక్కున్నాడో కానీ నేను అసలు వేసుకోను నైటీ. అయ్యో వేసుకొని చూడండి మ్యామ్, మీరు అనరు ఇలాగా. దాని పేరు డేటీ అని పెట్టాలి. ఓ ఓకే, నైట్ వేర్ హోల్ డే వేసుకుంటారు దాన్ని. వేసుకొని జిట్లు ఇట్లా ఉండి నూనె మొహాలతోటి వాళ్ళు పాపం ఇంట్లోకి ఇట్లా రాగానే వాళ్ళు మాత్రం ఏమన్నా శ్రీరామచంద్రుడు లాగా అలా అండలేదు. టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. అలా అండలేదు. అంటే ఇద్దరు ఎదురు పడినప్పుడు ఆ కేర్ అనేది మీ మాటల్లో ఎక్స్ప్రెషన్స్ లో ఉండాలి. మీరు వంట చేస్తున్నప్పుడు లేదా భోజనం పెట్టిన తర్వాత ఇవాళ ఫలానాది చాలా బాగుంది, ఉప్పు తగ్గితే నీ మొహంలాగే ఉంది ఇది కూడా అనకుండా చాలా బాగుంది కీర్తి, కొంచెం ఉప్పు పెడితే ఇంకా బాగుండేది కీర్తి అని చెప్పడం. లేదా మీ ఇద్దరు కలిసి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మీరు ఒక మంచి శారీ కట్టుకుంటారు. ఇవి కూడా కేరింగ్ లో ఒక భాగమే. ఇలాగే అడిగాను మ్యామ్ నేను. ఇవి కూడా ఒక భాగమే. కేరింగ్ అంటే ఏదో ప్రత్యేకించి చేసేయడం కాదు. అది మీ వర్బల్ గా అంటే ఐ ఆమ్ దేర్ ఫర్ యూ, నా ప్రెజెన్స్ నీకుంది, నా అటెన్షన్ నీ మీద ఉంది. ఏదైనా చిన్నది కాలినప్పుడు ఆడపిల్లలు ఏం చేస్తారంటే 25 మందికి వంట అయినా చేస్తారు, కానీ భర్త దగ్గరకు వచ్చేసరికి దోశ వేసేటప్పుడు చిన్నది కాలింది అని వెళ్తూ ఉంటారు. వెళ్తారు, చాలా వేషాలు వేస్తున్నానో లేకపోతే తిట్టో కదవకుండా ఆ ప్యాంపర్నెస్ క్రీమ్ పెట్టాలి. ఇవన్నీ కూడా డైలీ కేరింగ్ లో ఒక భాగమే. ఆడపిల్లలకి ఎప్పుడు కూడా సొల్యూషన్స్ ఏమి అక్కర్లా. వాళ్ళు దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్, యాక్సెప్టింగ్ అండ్ మూవింగ్ ఆన్. ఓన్లీ థింగ్ ఈస్ దే నీడ్ సమ్వన్ టు లిసన్. వాళ్ళ బాధ అంతా చెప్పుకోవడానికి ఒకళ్ళకి కావాలి అంతే. చూపిస్తే కేరింగ్. అంతకుమించి మీరు ఏదో సమస్యని ఇట్లా చక్రాలు పట్టికలు వేసేసి దీన్ని నేను సాల్వ్ చేసేసాను అని వాళ్ళు ఏం చెప్పక్కర్లేదు మనకి. ఇవన్నీ చిన్న చిన్న ఎఫర్ట్స్, చిన్న లైక్ థ్యాంక్ యూ ఆర్ లైక్ గ్రాటిట్యూడ్ చూపించడం. బోత్ మీరు మార్నింగ్ ప్రొద్దున్నే లేకగానే మీరు టీ పెట్టారు, తనకిచ్చారు, ఇవ్వు అక్కడ పెట్టిపో కాకుండా ఇద్దరు ఐ కాంటాక్ట్ తోటి థ్యాంక్ యూ అన్నారు అనుకోండి, బటర్ఫ్లైస్ ఒక చిన్ని, దట్ ఈస్ ఆల్సో ఏ కేరింగ్ కదా. రోజు నువ్వు పెడుతున్నావు, సండే వచ్చింది కదా నువ్వు పడుకో, నేను పెడతా. ఏ పూజో వ్రతమో చేసుకొని మీరు పొద్దునంతా అలసిపోయి ఉంటారు, పడుకుని ఉంటారు, మీ కాళ్ళు నొక్కండి. అబ్బా కేరింగే. ఎందుకో మీరు దండం పెట్టట్లే? శుక్రవారాలు లేకపోతే వ్రతాలు చేసుకున్నప్పుడు అక్షంతలు ఇస్తున్నారు కదా పంతులు గారు, ఇంటికి వచ్చినప్పుడు దండం పెడుతున్నారు. మరి ఆయన కాళ్ళకి మీరు దండం పెట్టగలిగినప్పుడు మీ కాళ్ళు నొక్కలేరా? ఇవన్నీ కూడా భార్యాభర్త మధ్య అన్యోన్యతను పెంచేవమ్మా. ఆ ఫిజికల్ టచెస్ అన్నీ కూడా అన్యోన్యతను పెంచేవి. నువ్వు నాకేసి ఇచ్చావు కదా దోశలు ఇంతసేపు, నేను తిన్నాను కదా, నువ్వు కూర్చో వేడిగా నేను వేసి పెడతా. ఇది 75% మీ లైఫ్లో ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో ఒక బర్త్డేకో ఒక వెడ్డింగ్ డేకో అసలు ఏదీ కాదర్రా. సడన్గా నా భార్య మీద లేకపోతే నా భర్త మీద నాకు అనుకోకుండా ఒక ప్రేమ వచ్చింది, దాన్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఒక ఖరీదైన గిఫ్టే అక్కర్లా, మంచి ఒక మీకు నచ్చిన ఒక పాటనో ఒక పద్యాన్నో లేకపోతే ఒక 2 లైన్లు మీ అంతటా మీరుగా ఏమన్నా రాసో మెసేజ్ చేయండి. సర్ప్రైజ్ కాదా? సడన్ సర్ప్రైజ్ అంటే నిజంగానే ఇంట్లోకి ఏదో ఒక ఆర్టికల్ కొనుక్కురావాలో, మీకు ఏదైనా ఒక చీర తేవాలో, ఒక నగ కొనాలో కాదు. ప్రేమగా చూపించే ఏదైనా సడన్ సర్ప్రైజ్.
సడన్ గా ఇచ్చేది ఏదైనా ప్రైజ్ సర్ప్రైజ్. ఇలాంటి జిలిబిలు ఉంటేనే లైఫ్, Yes. ఆ కిడ్డిష్నెస్ కూడా ఉండాలి మ్యామ్ ప్రతి రిలేషన్షిప్ లో. డెఫినెట్ గా ఉండాలి. ఆ అల్లిక అనేది ఉండాలి ఇద్దరి మధ్యలో. లేకపోతే ఎప్పుడు ఒకళ్ళు అంటే యాక్చువల్గా వీటన్నిటిని ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటామమ్మా. బాండ్లో ఇద్దరు ఈక్వల్గా ఇన్వెస్ట్ చేసుకోగలగాలి. లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరికి ఎగ్జాషన్ వచ్చేస్తుంది. ఎప్పుడు నేనే చేయాలా, అన్నీ నేనే చెయ్యాలా, తనొక్కరే ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం ఎప్పుడు చూసినా ఎఫర్టే పెడుతున్నాను, నా ఎఫర్ట్కి తగ్గ రెసిప్రొకేషన్ తన వైపు నుంచి రావటం లేదు అన్నప్పుడు మనసు సడన్ ఇవాళ మ్యారేజ్ డే వచ్చింది అయినా కూడా ఒక చీర ఇవ్వలేదు. ఇలాంటివి స్టార్ట్ అవుతాయి, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. సో డైలీ కేర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రతిరోజు ఇంట్లో భోజనం చేసినట్టు డైలీ కేర్ ఒంటికి మంచిది, ఇంటి భోజనం లాగా. సడన్గా ఒక చిన్న చేంజ్ లైఫ్కి అవసరం కాబట్టి అప్పుడప్పుడు ఏ హోటల్ భోజనం చేసినట్టు ఒక వెరైటీ కోసం సడన్ సర్ప్రైజ్ కూడా కావాలి. రెండు కావాలి, బట్ ప్రపోర్షనేట్లీ 3/4 మీకు డైలీ కేరే కావాలి. అమ్మాయిలకి బై డిఫాల్ట్ ఉంటుంది మ్యామ్, అబ్బాయిల్లోనే కొంతమందిలో ఉండదు. ఈ రోజుల్లో చాలా వరకు మారుతున్నారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరిని అనడానికి లేదు, ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి, తనే ఎందుకు అని కొన్ని మనం రీల్స్ లో కూడా చూస్తున్నాం. కాలు కూడా పెళ్లిల్లో అమ్మాయి రీల్స్ చూసి నమ్మకండి, అవన్నీ ఓన్లీ లైకుల కోసం షేర్ల కోసం చేసేవి. బట్ సోషల్ మీడియా ఎఫర్ట్స్ పెడుతున్నారు మ్యామ్, అర్థం చేసుకుందామని. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది కాదు, మీ రోజుల్లో నడిచినట్టు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈక్వల్ గా చేస్తేనే అవుతుంది. అమ్మాయిలు కూడా టూ ఫార్ లైక్ మారుతున్నారు కాబట్టి మనం అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంట్. లైఫ్ హ్యాపీగా కూల్ గా ఉండాలి అని అంటే రెండు కూడా ఇచ్చేది పుచ్చుకునేది రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి అన్నట్టు. సో డైలీ కేర్ అంటే పెద్ద విషయాలు కాదు, మీరు నిద్రలో ఇచ్చిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు మీ ఇద్దరి రెగ్యులర్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిట్లో ఉండే చిన్ని కేర్లే. అలాగే సడన్ సర్ప్రైజ్లు అంటే అదేదో పెద్ద గిఫ్ట్లు అయిపోవాల్సిన అవసరం లేదు, కాస్ట్లీ గిఫ్ట్లో ఏ ఫారెన్ ట్రిప్లో అయిపోక్కర్లేదు. ఇచ్చే చిన్న సడన్ గా అది వాళ్ళకే తెలుస్తుంది, వైఫ్ కి హస్బెండ్ కి తెలుస్తుంది వాళ్ళిద్దరి ఇష్టాలు ఏంటి అనేది. తనకు ఒక మ్యూజిక్ ఇష్టం తను, సో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ టికెట్ తెచ్చివ్వండి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.